ముద్దుగుమ్మలు తళుక్కుమన్నారు. అందంగా ర్యాంప్ వాక్ చేశారు. అలా అని అందాల పోటీ అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్లే. వారు ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఫండ్ రైజింగ్ కోసం ఫ్యాషన్ వాక్ చేశారు. భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పిల్లల కోసం పాఠశాలను నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతుతో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా ఫ్యాషన్ వాక్ ఫైనల్స్ అదర్హో అనిపించింది. సోమాజిగూడలోని ది పార్క్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మిస్ గ్రాండ్ ఇండియా 2022 విన్నర్ ప్రాచీ నాగ్పాల్, రిటైర్డ్ మేజర్ జనరల్ రాజేష్ కుంద్రా, స్నేహాల్, క్రాంతి కుమార్, చతుర్వేది పాల్గొన్నారు. ఈ ఫండ్ రైజింగ్ ఫ్యాషన్ వాక్ లో మిస్ గ్లోరియస్ మిస్ ఇండియా విన్నర్ గా పూజా పటేల్, రాయల్ మిస్టర్ ఇండియాగా అదిత్ వర్మ, మిసెస్ గ్లోరియస్ ఇండియాగా ప్రతిమా సింగ్ గెలిచారు. అయితే విన్నర్స్ గెలిచిన ప్రైజ్ మనీ మొత్తం కూడా ఆర్మీ పిల్లల పాఠశాలల నిర్మాణం కోసం ఉమంగ్ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని విరాళంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక అందాల పోటీ కాదని, ఇది ఒక మిషన్ అని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. భారత సైన్యంతో కలిసి ఉమంగ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పిల్లల కోసం పాఠశాలలను నిర్మించేందుకు నిధులు సమీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఆ ప్రాంతాల భారత సైనికుల పిల్లలకు, ఇతర చిన్నారులకు విద్య, ఉజ్వల భవిష్యత్తు అందించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ క్రమంలోనే ఫండ్ రైజింగ్ ఫ్యాషన్ వాక్ నిర్వహించినట్లు స్నేహాల్ తెలిపారు. 10 సంవత్సరాలుగా జేసీఐ తరఫున స్కూల్స్ డెవలప్మెంట్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు జేసీఐ ప్రెసిడెంట్ చతుర్వేది. It has been wonderfully organized by these two wonderful women over here. Thank you so much. And the Mr. as well. So I am very, very honored. We just had one round of the pageant and I must say the turnout has been very good. Hyderabad is now reciprocating so well to pageantry from the Miss, the Misses as well as the boys category, the men's category as well. Ee roju like Glorious Miss India and Mr. India ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. పార్క్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇది కేవలం ఒక బ్యూటీ ప్యాజెంటే మాత్రమే కాకుండా ఇది ఒక సోషల్ కాజ్ కోసం కూడా చేస్తున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ జేసీఐ అండ్ ఉమంగ్ ఫౌండేషన్స్. లైక్ ఇక్కడ ఏంటంటే కేవలం లైక్ హౌస్ వైఫ్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఎవరికైతే డ్రీమ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ డ్రీమ్ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ మీద వాక్ చేయాలని చెప్పేసి, ఇలాంటి ఆర్గనైజేషన్స్లో చేయాలని చెప్పేసి, సో అలాంటి వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్నాము. ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతుతో నయన్ ఈవెంట్ సంయుక్తంగా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఫ్యాషన్ ప్రతిభతో పాటు సామాజిక బాధ్యతల సమ్మేళనంగా ఈ కార్యక్రమం నిలుస్తోంది.